నమస్కారం. ఈరోజుతో సరిగ్గా ఒక సంవత్సరం. అవును, కోకపేటలోని దొడ్డికుమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనం ప్రారంభమై ఒక పెద్ద ఆశతో మొదలైంది. కురుమ సమాజానికి గర్వకారణం. ఎందరో పేద విద్యార్థులకు ఒక ఆశాదీపమవుతుందని అందరూ ఆశించారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైనట్టు కనిపిస్తోంది. అవును. ప్రారంభించి 365 రోజులు గడిచినా ఆ భవనం విద్యార్థులతో కాదు, వివాదాలతో నిండిపోయింది. సరిగ్గా దాని మొదటి వార్షికోత్సవం రోజే అక్కడ జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి మన దగ్గర కొన్ని ఆధారాలున్నాయి కదా. ఒక వార్తాకథనం, ఒక యూట్యూబ్ నివేదిక. ఖచ్చితంగా. అసలు ఒక ఆత్మగౌరవ ప్రతీక ఒక వివాదానికి కేంద్రంగా ఎలా మారిందో ఈరోజు లోతుగా చేర్చిద్దాం. మీరు చెప్పింది నిజం. ఇది కేవలమేదో ఇరువర్గాల మధ్య గొడవలా అనిపించడం లేదు. లేదు, మన ముందున్న ఆధారాలను పరిశీలిస్తే ఇది ఒక చారిత్రక వారసత్వం మీద జరుగుతున్న దాడి. అంటే ఒక సమాజ ఆస్తిని కాపాడాలనే ప్రయత్నానికి దాన్ని దుర్వినియోగం చెయ్యాలనుకునే శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమిది. కురుమసంఘం నాయకత్వంలో పారదర్శకత ఎంతలా లోపించిందో ఈ ఒక్క సంఘటన స్పష్టం చేస్తుంది. సరే, అసలు ఆ రోజు ఏం జరిగిందో అక్కడ్నుంచే మొదలుపెడదాం. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య మనవడు దొడ్డి చంద్రం అక్కడికి వెళ్లారు. అవును, ఆయనతో పాటు మరికొంతమంది కూడా వెళ్లారు. అసలు వాళ్ళు అక్కడికెందుకు వెళ్ళినట్టు? ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఏడాది పూర్తయింది కదా, తమ తాతగారి పేరుమీద కట్టిన భవనం ఎలా ఉందో చూద్దామని. అది సహజమే. రెండోది, ఇంకా ముఖ్యమైనది, ఆ భవనం ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలు అంటే మద్యం సీసాలు అలాంటివా? అవును, సరిగ్గా అవే. సో ఆ నిజనిజాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో వాళ్లక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. కాని అక్కడ వాళ్లకు ఊహించని పరిణామం ఎదురైంది. ఖచ్చితంగా. ఆధారాల ప్రకారం కురుమసంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం అనుచరులు అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్నారు. ఓ, అంటే వాళ్ళొక రకంగా సిద్ధంగా ఉన్నారా? అచ్చం అలాగే అనిపిస్తుంది. చంద్రం బృందం లోపలికి వెళ్లబోగానే వారిని అడ్డగించారు. మాటలతోనా లేక? 2 తీవ్రమైన పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. ఆధారాలలో చాలా స్పష్టంగా ఉంది. తూ కోర్రే బాయ్ అనన్నారు. మీరెవరు రావడానికి అని. చాలా గౌరవంగా ఉంది. అవును, మా అనుమతి లేకుండా లోపలికి ఎలా వస్తారు అంటూ కేవలం మాటలతోనే కాదు, శారీరకంగా నెట్టివేసి దాడికి దిగారు. ఇది కేవలం అడ్డుకోవడంలా లేదు. లేదు, ఒక ప్రణాళిక ప్రకారం చేసిన దాడిలా, బెదిరింపులా ఉంది. ఈ ప్రాంతం మాది, ఇక్కడికి రావాలంటే మా దయమీద ఆధారపడాలి అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది. ఇందులో ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకొకటుంది. ఈ దాడిలో ఎగ్గే మల్లేశం అనుచరులతో పాటు ఒక మాజీ ఏసీపీ కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు. అవును, కొలుపుల నర్సింహులు, ఒక మాజీ పోలీస్ అధికారి, శాంతి భద్రతలను కాపాడాల్సిన శిక్షణ పొందిన వ్యక్తి ఇలాంటి గుంపు దాడిలో భాగం కావడం నమ్మశక్యంగా లేదు. ఇది మొత్తం వివాదానికి మరో కోణాన్నిస్తోంది. దీని వెనుక ఒక స్పష్టమైన సందేశముంది. మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు, ఈ భవనం మా నియంత్రణలో ఉంది. అంతకంటే దారుణం ఇంకొకటుంది కదా. అవునవును, ఆ దాడి సమయంలో వాళ్లు దొడ్డి కుమురయ్య మనవడైన చంద్రంను పట్టుకుని నువ్వసలు కురుమవేనా అని ప్రశ్నించారు. ఒక్క నిమిషం, ఎవరి పేరుమీద ఆ భవనముందో ఆయన మనవడినే నువ్వు ఆ సామాజిక వర్గానికి చెందినవాడివేనా అని ప్రశ్నించడమా? ఇది చాలా అవమానకరం. అవమానం మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహం. అతని గుర్తింపునే ప్రశ్నించడం ద్వారా ఆ భవనంపై, ఆ వారసత్వంపై అతనికున్న నైతిక హక్కును దెబ్బతీయాలని ప్రయత్నించారు. నీకు ఇక్కడ ఏ హక్కు లేదు అని చెప్పడమే వారి ఉద్దేశం. సరే, ఇంతలా అడ్డుకోడానికి, దాడి చేయడానికి కారణమేంటి? అసలు ఆ భవనంలో ఏం జరుగుతోంది? అక్కడ నిజంగానే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? మన ముందున్న ఆధారాలు అదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. ఆ భవనం విద్యార్థుల వసతి కోసం కాకుండా ఒక అసాంఘిక అడ్డాగా మారిందని ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. అంటే? ముఖ్యంగా ప్రతి ఆదివారం ఎగ్గే మల్లేశం బృందం అక్కడికొచ్చి మద్యం సేవిస్తుందని, అది ఒక డ్రింకింగ్ స్పాట్గా మారిపోయిందని అంటున్నారు. ఓహో! ఖాళీ బీర్ సీసాలు, ఇతర అపత్తికరమైన వస్తువులు భవనంలో కనిపించాయని చెప్పే వీడియోలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వాల్సిన చోట ఇలాంటి పరిస్థితా? ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట. నిర్లక్ష్యమనే పదం కూడా చిన్నదేమో. ఇది పూర్తిస్థాయి దుర్వినియోగం. కనీస సౌకర్యాలైన కరెంటు, నీళ్లు కూడా లేవని తెలుస్తోంది. అయ్యో!
అయితే దీనికంటే తీవ్రమైన ఆందోళనకరమైన ఆరోపణ మరొకటి ఉంది. ఏమిటది? అక్కడ పనిచేసే కార్మికులపై అత్యాచారాలు జరిగాయని ఒక బాధితుడు మాట్లాడుతూ మానభంగాలు కూడా జరిగినాయని చెప్పినట్లు ఆధారం ఉంది. ఇది వింటుంటేనే భయంగా ఉంది. ఒక గౌరవ చిహ్నం ఇలాంటి భయంకరమైన ఆరోపణలకు కేంద్రంగా మారడమా? అవును, ఈ ఆరోపణ నిజమైతే ఆ భవనం కేవలం నిర్లక్ష్యానికి గురైన ప్రదేశం కాదు, ఒక నేరక్షేత్రంగా మారిందని అర్థం చేసుకోవాలి. ఇంత జరుగుతున్నా సంఘం నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? అసలు ఎందుకు దొడ్డె కుమరయ్య కుటుంబ సభ్యులనే భవనంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు? దీని వెనుక ఏడైనా పెద్ద కారణముందా? ఖచ్చితంగా ఉంది. అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. ఈ నిర్లక్ష్యం, ఈ దాడుల వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ఆధారాలు బలంగా సూచిస్తున్నాయి. కుట్ర? అవును. 100 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని, అంటే దొడ్డి కుమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని నారాయణ విద్యా సంస్థలకు రహస్యంగా 33 సంవత్సరాల పాటు లీజుకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని తీవ్రమైన ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇవ్వడమా? అది ఎలా సాధ్యం? అక్కడే అసలు మొదలబోంది. బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదే. అవును. అది కేవలం కురుమ విద్యార్థుల హాస్టల్ నిర్వహణ కోసమే కేటాయించబడింది. దానిని ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మరి ఎలా చేస్తున్నారు? ఆధారాల ప్రకారం ఎగ్గే మల్లేశం నాయకత్వం ఈ నిబంధనలను అతిక్రమించడానికి కుట్రపూరితంగా ఒక కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా భవనాన్ని నారాయణ సంస్థకు అప్పగించేందుకు ప్లాన్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంటే సమాజం పేరు చెప్పి ఆస్తిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారా? దీని వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? బాధితుల ఆరోపణల ప్రకారం ఈ లీజు ఒప్పందం ద్వారా ఏటా 1 కోటి నుండి 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. ఓ, అంత మొత్తమా? ఆ డబ్బు సంఘం అభివృద్ధికి కాకుండా నేరుగా నాయకత్వం జేబుల్లోకే వెళ్తుందని వారు ఆరోపిస్తున్నారు. అందుకే మా జోబులు నిండుతాయి అనే ధోరణితో వారున్నారని, పేద విద్యార్థుల భవిష్యత్తును మాత్రం పనంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ఏమైనా రుజువులు ఉన్నాయా? ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ముఖ్యమైన ఆధారం యూట్యూబ్ వీడియోలో ఉంది. నారాయణ విద్యా సంస్థలకు చెందిన డీజీఎం గోపాల్ రెడ్డితో మాట్లాడిన ఒక ఆడియో సంభాషణను బయటపెట్టారు. ఆ ఆడియోలో ఏముంది? ఆ క్లిప్లో గోపాల్ రెడ్డి లీజ్ అగ్రిమెంట్ గురించి చర్చలు జరుగుతున్నాయని, ఎగ్గే మల్లేశం వంటి నాయకులతో సంప్రదింపులు జరిగాయని అంగీకరించినట్లుగా ఉంది. అలాగా? సో ఇవి కేవలం గాలిమాటలు కాదని, తెర వెనక ఏదో పెద్ద ఒప్పందం జరుగుతోందని చెప్పడానికి ఇది ఒక బలమైన సూచికగా నిలుస్తుంది. ఈ మొత్తం వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనమొక్కసారి దొడ్డి కొమరయ్య త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. తప్పకుండా. ఆయన కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదు. తెలంగాణ సాయుధ పోరాటంలో, భూస్వామ్య, నిజాం వ్యతిరేక పోరాటంలో తొలి తూటాకు ఎదురొడ్డి నిలిచిన తొలి అమరవీరుడు. అవును, ఆయన పోరాటం సబ్బండ వర్గాల కోసం, అంటే అన్ని వర్గాల ప్రజల విముక్తి కోసం. ఆ పోరాటంలో వారి కుటుంబం నుంచి దొడ్డి కొమరయ్యతో పాటు ఆయన సోదరులు దొడ్డి మల్లయ్య, దొడ్డి ఆగయ్య కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబం నుంచి 3 అమరులు. అటువంటి త్యాగధనుల కుటుంబానికి చెందిన వారసుడికి ఈరోజు ఈ గతి పట్టడం నిజంగా బాధాకరం. ఇక్కడే నాకొక ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ప్రభుత్వం గద్దరుగారికి, చాకలి ఐలమ్మగారి కుటుంబానికి ఎంతో గౌరవమిస్తుంది. అది సరైనదే. మరి కుమరయ్యగారి కుటుంబానికి వారి సొంత సామాజిక వర్గ సంఘం నుంచే ఈ అవమానం జరగడమేంటి? ఇది ఒక రకంగా తెలంగాణ అమరవీరులను అవమానించినట్లు కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవైపు ప్రభుత్వం అమరవీరుల వారసత్వాన్ని గౌరవిస్తుంటే, మరోవైపు అదే వారసత్వాన్ని కాపాడాల్సిన సంఘం నాయకత్వమే దానిని వ్యాపార వస్తువుగా మార్చాలని చూడటం, ప్రశ్నించిన వారిపై దాడులు చేయటం, ఇదొక విషాదకరమైన వైరుధ్యం. నిజమే. కుమరయ్య మనవడిపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఆ త్యాగంపై, ఆ స్ఫూర్తిపై జరిగిన దాడి. అయితే ఈ వివాదం కేవలం ఆరోపణలు, దాడులకే పరిమితం కాడలేదు. దీనిపై న్యాయ పోరాటం కూడా మొదలైంది కదా? అవును. ఈ లీజ్ ప్రణాళికను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కోర్టు కూడా ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు సమాచారం. అంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ వ్యవహారాన్ని గమనిస్తోంది. అవును. దీంతోపాటు మేధావుల నుంచి కూడా స్పందన వస్తోంది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఓ, దాని గురించి చెప్పండి. ఆయన ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని సూచించారు. ఆ భవనాన్ని కేవలం హాస్టల్గా కాకుండా ఒక సాంస్కృతిక విద్యా కేంద్రంగా మార్చాలని ఆయన కోరారు.
బాగుంది. అందులో పేద విద్యార్థులకు హాస్టల్తో పాటు ఒక సివిల్ సర్వీసెస్ అకాడమీ, యువత కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మరి ఒక సాంస్కృతిక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అంటే ఒకవైపు వ్యాపార ప్రయోజనాలు, మరోవైపు సమాజ ప్రయోజనాలు. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులోనుంది. సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ భవనాన్ని ప్రారంభించి గొల్లకురుముల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. మరిప్పుడు ఏం జరగబోతుంది? బాధితులు ఇప్పుడు అదే ప్రశ్నను నేరుగా ముఖ్యమంత్రికే సంధించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే సీఎంను కలిసి, మీరు ప్రారంభించిన భవనం పరిస్థితి ఇది, మీరు వాగ్దానం చేసిన న్యాయం ఇదేనా అని నిలదీయాలని యోచిస్తున్నారు. వాళ్ల కార్యాచరణేంటి? అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని, దాడి చేసిన వారిని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక భవనం గురించిన పోరాటం కాదు, వారి ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటంగా మారింది. మొత్తం మీద ఒక అమరవీరుడి త్యాగానికి చిహ్నంగా వేలాది మంది విద్యార్థులకు అవకాశాలనిచ్చినగా ఉండాల్సిన ఒక భవనం ప్రారంభమైన ఏడాదికే అవినీతి ఆరోపణలకు, అసాంఘిక కార్యకలాపాలకు, అధికారం కోసం జరిగే భౌతిక దాడులకు కేంద్రంగా మారింది. ఈ ఆధారాలను సమీక్షిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రభుత్వ ఆస్తి యొక్క అసలు ఉద్దేశ్యానికి, దానిని నిర్వహిస్తున్న వారి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. అత్యంత విషాదకరమైన విషయమేమిటంటే, ఎవరి పేరుమీదైతే ఆ భవనముందో ఆయన వారసులే ఆ వారసత్వాన్ని, ఆ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో దాడులకు గురవుతున్నారు. ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చ మనలో ఒక ప్రాథమికమైన ప్రశ్నను మిగిల్చింది. ఒక చారిత్రక వీరుడి పేరుమీద సమాజానికి ఒక ఆస్తిని నిర్మించినప్పుడు ఆ వీరుడి వారసత్వంపై అసలైన హక్కు ఎవరికుంటుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. పదవుల్లో ఉన్న అధికారిక నాయకులకా, లేక ఆ గౌరవం వెనుక ఉన్న అసలు స్ఫూర్తిను, ఉద్దేశ్యాన్ని కాపాడటానికి పోరాడుతున్న ఆ వీరుడి కుటుంబానికా, సమాజ సభ్యులకా? దీని గురించి ఆలోచించాలి.